బాలుకి ఎదురు చెప్తున్న మనోజ్ చెంప పగలగొట్టిన సత్యం. షాక్లో ప్రభావతి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. ఇక రాజేష్ని మరియు వాళ్ళ భార్యని అవమానించి అక్కడి నుంచి పంపేస్తాడు మనోజ్ అయితే. ఇక అంతా చూసిన మీనా అయితే ఏంటి అసలు మీ ఆయన కడుపుకి అన్నం తింటున్నాడా ఇంకేమైనా తింటున్నాడా అని ఇక మీనా అడిగేసరికి ఇక పైకి అయితే వెళ్ళిపోతారు మనోజ్ మరియు రోహిణి. ఇదేంటదినా ఇలా చేశాడు అన్నయ్య, పాపం రాజేష్ అన్నయ్య ఎంత బాధపడి ఉంటాడు. ఎప్పుడు లేనిది మన ఇంటికి వచ్చాడు, కానీ వాళ్ళకి టిఫిన్ పెడుతుంటే తినకుండానే లేపేసి పంపేశాడు. ఏంటి వదినా ఈ బిహేవియర్ అని రవి అడుగుతుంటే నేను అదే అనుకున్నాను రవి, అడిగేద్దాం ముఖం మీద అనుకున్నాను. ఈ లోపల పైకి తీసుకువెళ్ళిపోయింది రోహిణి. అసలు నాకు ఎంత కోపంగా ఉందంటే అంత కోపంగా ఉంది. ఇప్పుడు కానీ మీ అన్నయ్య వచ్చారంటే ఇక ఏమన్నా ఉందా, మీ పెద్దన్న సంగతి అయిపోయినట్టే ఇవాళ అని మీనా అంటుంటే ఏమైంది మీనా, రాజేష్ వాళ్ళు వెళ్ళి ఇప్పుడే కదా నేను అలా వెళ్ళొచ్చాను, ఎక్కడికి వెళ్ళిపోయారు అని బాలు అడిగేసరికి ఇంకెక్కడ రాజేష్ అన్నయ్య అండి, మీ అన్నయ్య మాట్లాడిన మాటలకి హర్ట్ అయ్యి ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. తనకి తిండి లేదంట, అందుకని ఆఫీస్లో పని ఉందంట, కంగారుగా వెళ్ళాలంట. ఎవరెవరో అడ్డమైన వాళ్ళు వచ్చి తింటున్నారు, నాకు లేదా టిఫిన్ అన్నట్టు మాట్లాడారు. ఇక రాజేష్ అన్నయ్యకి తెలిసిందే కదా ఇలా మన ఇంట్లో ఇలా అంటారని తెలుసు కూడా పాప మా అన్నయ్య వచ్చాడు. ఇవాళ అవన్నీ విన్నాక అన్నయ్య మనసు ముక్కలైపోయింది. తన భార్య ఇద్దరు కలిసి ఇంటికి వెళ్ళిపోయారు అని చెప్పేసి ఇక ఇంత చేశాడా వీడి సంగతి చెప్తాను అని ఇక బాలు అయితే గట్టిగా అరిచేసరికి ఇక పైనుంచి మనోజ్ మరియు రోహిణి కిందకు వస్తారు. ఏరా ఏంట్రా నీ బాధ, టిఫిన్ కావాలంటే మీ భార్యని కిందకి పంపించి మీనాని వేయమంటే ఒక ప్లేట్లో వేసి ఇస్తుంది కదా, పైన కూర్చుని తినొచ్చు కదా, లేకపోతే ఇక్కడ హాల్లో సోఫాలో కూర్చుని తినొచ్చు కదా, ఎందుకింత రాదంతం చేశావు? నీకు ఆల్రెడీ పెసరట్టు వేసే ఉంచింది కదా హాట్ బాక్స్లో, ఇంకెందుకురా నీకు నొప్పి? మా ఫ్రెండ్ వస్తే చూడలేరా, అప్పుడు కూడా మీనా వాళ్ళ చుట్టాలు ఎవరో వస్తే అమ్మ ఇలాగే మాట్లాడిందంట. నీకు అమ్మకి ఇంక పనేమి లేదా? ఎవరన్నా ఇంటికి వస్తే ఇలా హర్ట్ చేయడమేనా, అలా అవమానించి పంపించడమేనా? మీ తరపున ఎవరన్నా ఇంటికి వస్తే వాళ్ళు ఎవరన్నా మేము అగౌరవపరుస్తున్నామా, లేకపోతే ఇంట్లోంచి బయటికి గెంటేస్తున్నామా? లేదు కదా, నీకోసం ఆ మణికంఠ వస్తాడు, కానీ ఆ మణికంఠని ఎంత గౌరవంగా చూస్తాం మేము. అమ్మ ఎలా చూసినా నేను మాత్రం ఆయనని మంచిగా గౌరవంగా చూస్తాను, ఎందుకంటే నీకు మంచి చెప్తూ ఉంటాడు కాబట్టి. అలాంటి వాళ్ళని ఎప్పుడు ఉదుకోకూడదా? నీకెంత చెప్పినా వేస్టే. ఆ రాజేష్ నాకు ఎంత చేశాడో నీకేం తెలుసు అని బాలు అంటుంటే తెగ చేశాడులే, వాడో దొంగ బ్యాచ్, నువ్వు దొంగ, అందరు రౌడీలై తిరుగుతున్నారు, ఇంకా పనేముంది మీకు అని ఇక మనోజ్ అనేసరికి రోహిణి మీ ఆయన్ని తక్కువ మాట్లాడమని చెప్పు, చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు. మళ్ళీ మా ఆయన రేజ్ అయ్యి ఏమన్నా అంటే మళ్ళీ గొడవ అవుతుంది, పెద్ద గొడవ. మీ ఆయన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవానేక మీనా అంటుంటే ఎందుకు వెళ్ళిపోవాలి మీనా, మీ ఆయన ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని తిడుతుంటే ఏంటి పార్లరమ్మా, ఏం తిడుతున్నాను నేను? వాడు చేసిన పని నీకు తెలీదా? నీ కళ్ళ ముందే కదా వాడు ఎన్ని మాట్లాడినాడు. నువ్వు కూడా ఆపేవాడిని, కానీ వాడు ఆపలేదు కదా వాడు. ఇప్పుడు తెలుసు కూడా మళ్ళీ అందరి ముందు మీ ఆయనకి సపోర్ట్ చేసేస్తున్నావా? చిచ్చి, మీ అందరినీ చూస్తుంటే నాకు ఎంత చిరాగ్గా ఉందంటే, మీ ఇద్దరిని అంత చిరాగ్గా ఉంది నాకు. ఇంటికి వచ్చిన అతిథుల్ని అలా తిట్టి పంపించే వాళ్ళని మిమ్మల్నే చూస్తున్నాను నేను అని బాలు అంటుంటే ఏంట్రా ఇప్పుడు ఏంటి బాధ, దానికోసం ఇంత టార్చర్ పెడుతున్నావేంటి అని మనోజ్ అడిగేసరికి ఇప్పుడు నీకు టిఫినే కదా కావాలి మీనా, టిఫిన్ అందులో ఉందా? ఉందండి అని మీనా చెప్పేసరికి బాక్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న పెసరట్టు తీసి ఇక మనోజ్ నోట్లో అయితే కుక్కుతూ ఉంటాడు బాలు. తిను, నీకు ఇదే కదా కావాలి, తిను, బాగా తిను అని ఇక నోట్లో కుక్కుతుంటే ఏంట్రా ఇది బాలు, ప్లీజ్ ఆపు బాలు, ఏంటి బాలు ఇది అని రోహిణి అంటుంది. నేను ఆపను. వీడు చేసిన పని ఏమన్నా తక్కువ పనా? టిఫిన్ కోసమే కదా ఇంత గ్రాదంతం చేశాడు, తినమని వీడిని కదా టిఫిన్ వీడిని అని చెప్పేసి ఇక బాలు అంటుంటే ఏంటా రౌడీలా ప్రవర్తిస్తున్నావు? చిన్నప్పుడు ఇలా ప్రవర్తించే జైలుకి వెళ్లాల్సి వచ్చింది, ఇప్పుడు నన్ను కూడా చంపేస్తావా? నన్ను కూడా చంపేసి జైలుకి వెళ్తావా అని మనోజ్ అడిగేసరికి అలా ఉండిపోతాడు బాలు. అవునరా, చంపుతాను, నేను చంపేకి అసలు జైలుకి వెళ్తాను అని ఇక బాలు కోపం వచ్చేసి పక్కనే ఉన్న కత్తి తీసుకుని ఇక మనోజ్ దగ్గరికి వస్తుంటే బాలుని ఆపడానికి ఇక మీనా, శృతి, రవి ముగ్గురు ట్రై చేస్తారు. ఇక అప్పుడే ఇక సత్యము వాళ్ళు ప్రభావతిని అయితే ఇక ఇద్దరు పిలుస్తారు. మనోజ్ మరియు రోహిణి పిలవడంతో కిందకైతే వస్తారు. కత్తి వదలరా, ఏమైందిరా బాలు, ఎందుకు వాడి మీద అంత కోపం తెచ్చుకుంటున్నావు? కత్తి తీసుకొచ్చి చంపేసే అంత కోపంలా వాడు ఏం తెప్పించాడ్రా, చెప్పరా ఏమైందిరా అని చెప్పేసి ఇక
సత్యం అడుగుతుంటే ఏమైందని వాడిని అడుగుతారు ఏంటండి, కత్తి పట్టుకొని సిగ్గు లేకుండా మీదకి వస్తున్నాడు, వాడు తప్పే చేసుంటాడు, అందుకని వీడు కత్తి పట్టుకున్నాడు, వీడు అందుకే తప్పు చేశాడు కాబట్టి కత్తి పట్టుకుంటాడు వీడు అనిక. ప్రభావతి అంటుంటే అత్తయ్య కొంచెం ఆపుతారా, అసలు మీ పెద్ద కొడుకు ఏ మాట్లాడాడో, ఎవరిని ఇంట్లోంచి బయటికి వెళ్ళగొట్టడం మీకు తెలుసా, తెలియకుండా మా ఆయన ఎందుకు అంటారు అని మీనా అంటుంటే నువ్వు నోరు మూయవే అని ప్రభావతి అంటుంది. ఏంటమ్మా ఇద్దరూ మాట్లాడకపోతే ఇంట్లో జరిగింది ఎవరికి తెలుస్తుంది, నువ్వు ఏమీ తెలియకుండానే మనోజ్ అన్నయ్యకి సపోర్ట్ చేసేస్తున్నావు, ఇంట్లో గొడవ జరిగింది తెలుసుకోవాలి కదా, ఇలా నాన్నకు కూడా తెలియాలి కదా అని చెప్పేసి ఇక రవి అంటుంటే అసలు ఏం జరిగిందో చెప్పరా అని సత్యం అడుగుతాడు. ఏంటి నాన్న, అన్నయ్య ఇలా రాజేష్ అన్నయ్య వాళ్ళు ఇంటికి వచ్చారు, వాళ్ళిద్దరికి టిఫిన్ పెడుతుంటే మనోజ్ అన్నయ్య రూమ్లోంచి గట్టిగా అరవడం వల్ల, వాళ్ళని అవమానించడం వల్ల వాళ్ళు టిఫిన్ తినకుండా వెళ్ళిపోయారు. ఆ విషయం బాలు అన్నయ్యకి కోపం తెప్పించింది. అందుకని అన్నయ్య ఎందుకురా ఇలా చేసావు, ఎందుకురా అలా చేసావు అని అడుగుతుంటే ఈ లోపులు ఇదిగో ఇలా చేశాడు, ఇలా నీ నోట్లో కుక్కేస్తానా అని బాలు అన్నయ్య ఏమో టిఫిన్ మనోజ్ అన్నయ్య నోట్లో కుక్కడంతో చంపేరా నీకు చంపడం అలవాటే కదా, జైల్లో ఉండడం కూడా అలవాటే కదా, చంపేరా అని అన్నాడు, అందుకని అన్నయ్య అలా చేశాడు అనిక. రవి చెప్తుంటే ఏంట్రా నీకు తెలుసు కదా వాడు జైలుకి ఎందుకు వెళ్ళాడో, వాడు బయటికి ఎందుకు వచ్చాడో నీకు తెలుసు కదా, సిగ్గు లేకుండా మళ్ళీ వాడిని అంటున్నావు, ఇంకొకసారి కానీ ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడావంటే నీకు మర్యాద దక్కదు, అర్థమవుతుందా అనిక. సత్యం చెప్తుంటే ఏంటండి వాడిని అంటారు, చేసిన పని వీడైతే, నీకు కొన్ని తెలియదు ప్రభా, నువ్వు కొంచెం సైలెంట్గా ఉంటే నీకు మంచిది, కుటుంబానికి మంచిది, వాడు కావాలని చేయలేదు, వీడు రెచ్చగొట్టడం వల్ల అలా చేశాడు, అర్థమైందా, అయినా ఇంటికి వచ్చిన అతిథుల్ని ఇంట్లోంచి బయటికి పంపేయడం ఏంటి, అసలు వాడు మనిషేనా, ఏరా నీకు సంబంధించిన వాళ్ళు ఎవరన్నా వస్తుంటే మేము బయటికి పంపేస్తున్నామా, కూర్చోబెట్టి మాట్లాడుతున్నాం కదా అని సత్యం అంటుంటే వాళ్ళకైతే డబ్బున్న ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్ ఉంటారు, వీడికేముంది తాగుబోతు బ్యాచ్ వేసుకుని లారీలు డ్రైవ్ చేయడం, కార్లు డ్రైవ్ చేయడమే కదా వీళ్ళ పని అనిక. ప్రభావతి అయితే తీసి పాడేస్తుంది ఇక వీళ్ళందరినీ. సరేరా బాలు, మీ అమ్మ ఇంకెప్పుడు మారదు, వాడికి సపోర్ట్ చేసుకుంటూ కూర్చుంటుంది, ఏదో ఒక రోజు దాన్ని కూడా ముంచితే కానీ బుద్ధి రాదు, నువ్వు లోపలికి వెళ్ళరా అని. ఇక సత్యం అయితే బాలుని లోపలికి వెళ్ళమని చెప్పడంతో ఇక బాలు వెళ్తుంటే వెళ్ళరా వెళ్ళు నీకు అలాగే ఉంటుందిలే అని ఇక కావాలని మళ్ళీ మనోజ్ అయితే డైలాగ్ లేస్తాడు. ఇక ఆ మాటలు విని సత్యంకి చాలా కోపం వచ్చేసి ఇక మనోజ్ చెంప పగలగొడతాడు సత్యం. నాన్న ఏంటి నాన్న, ఇప్పటిదాకా పోన్లే పాపమని కొట్టకుండా ఊరుకున్నాను, ఇప్పుడు మళ్ళీ వాడిని రెచ్చగొడుతున్నావు, నా కళ్ళ ముందే రెచ్చగొడుతున్నావు, నిన్ను కొట్టకుండా ఇంకేం చేయమంటావు, బుద్ధుందా, బుద్ధి లేదా అసలు నీకు, సొంత తమ్ముడిని అనేసి మాటలు అంటావా, అందుకే నేను నిన్ను కొట్టాను, ఇంకొకసారి కానీ నీ నోట్లోంచి ఇలాంటి మాటలు కానీ నాకు వినిపించాయంటే నీకు మర్యాద దక్కదు చెప్తుందని చూసుకోరా అని చెప్పేసి ఇక సత్యం చెప్తుంటే పుట్టినరోజు నాడు దెబ్బలు తిన్నాను నేను అని చెప్పేసి ఇక లోపలికైతే వెళ్ళిపోతాడు మనోజ్. రోహిణి నీకన్నా కొంచెం ముద్దు ఉండాలి, మీ ఆయనకి చెప్పుకో, అందరి ముందు ఎలా మాట్లాడాలి, లేనప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకోమను, అందరి ముందు ఒకేలాగా మాట్లాడితే లేనప్పుడు కూడా అలాగే మాట్లాడాలి, మీ ఆయనకి తెలియకపోతే బాగా నేర్పించు, కోర్స్ నీకు తెలియదు అనుకో, కాకపోతే నీకు కనీసం 5% అన్న తెలుసు, మీ ఆయనకి 1% కూడా తెలిసినట్టు లేదు అని శృతి అంటుంది ఇక రోహిణితోటి. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడు ఏమేమి చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. ఈ వీడియోని మిస్ కాకుండా చివరి వరకు చూసినందుకు చాలా చాలా ధన్యవాదములు. బాయ్ ఫ్రెండ్స్.